temple. Okay. Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna. Temple ne ippudu chupistha. Temple. Ma temple idi. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ సమ్మర్ వ్లాగ్ అండి. మనం ఇస్కాన్ టెంపుల్తో స్టార్ట్ చేస్తున్నాము మన వ్లాగ్ని. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సో అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ నర్సరావుపేటలో అండి ఇది ఇస్కాన్ టెంపుల్. ఇక్కడ సమ్మర్లో యాక్టివిటీస్ చేయించారు, భగవద్గీత నేర్పించడం చిన్నపిల్లలకి అండ్ సత్ప్రవర్తన, అలాగే కలరింగ్స్ అని చాలా యాక్టివిటీస్ నేర్పించారండి. సో ఆ టైంలో పునర్విని కూడా తీసుకొచ్చాము అక్కడ జాయిన్ చేయించడానికి. అండ్ ఇక్కడ బొట్లు అవన్నీ ప్రసాదాలు అవన్నీ పెడుతుంటారు. సో నెక్స్ట్ డే వచ్చేసరికి నేను ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. సో మా బాబు కోసం. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు ఫుడ్ బయట ఎలా పడితే అలా తినరు కదా పిల్లలు. సో మనకి రెడీమేడ్గా అండ్ టేస్టీగా వాళ్ళు తినాలి అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి, వాళ్ళకి అలాగే హెల్తీగా ఉండాలి. సో అందుకని ఇది స్లర్ప్ ఫామ్లో ఆర్డర్ పెట్టండి. దీంట్లో న్యాచురల్ షుగరే ఉంటుంది, కిమియా డేట్స్, స్ట్రాబెర్రీ వాటితో ఉంటుందండి ఇది. అండ్ అలాగే గేమ్స్ కూడా ఆర్డర్ పెట్టాను. సింపుల్ కాస్టేనండి ఇవి. 130, 180 ఆ రేంజ్లోనే ఉంది, 200 బిలోనే ఉంటుంది. సో ఇవేంటంటే మనకి జర్నీలో వాళ్ళు యాడ్ అవ్వకుండా, క్రాంకీ అవ్వకుండా ఇవి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇద్దరు ఆడుకుంటారు, షేప్స్ ఉన్నాయి కదా, సో ఇద్దరు ఆడుకుంటారు. సో అందుకని ఇవి ఆర్డర్ పెట్టాను. వీటితో పాటు చాలా ఐటమ్స్ ప్యాక్ చేసుకోవాలి. వాళ్ళ ప్యాంపర్స్ అని, వాళ్ళ మెడిసిన్స్ ఐటమ్స్ అని, వాళ్ళ లగేజ్ అని, గేమ్స్ అని, వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అని అన్నీ తీసుకుని వెళ్ళేసరికి వీళ్ళు 10 డేస్కి వచ్చారా 2 డేస్కి వచ్చారా అనే డౌట్ కూడా వస్తుంది అనమాట. ఎవరైనా చూస్తే అంత లగేజ్ ఉంటుంది 2 డేస్కి. చిన్నపిల్లలు ఉన్న తల్లులు అందరికీ ఇది కంపల్సరీ రిలేట్ అవుతారు నాకు తెలిసి. సో ఇది హైదరాబాద్లో అండి. ఇక్కడ హైదరాబాద్లో మా తమ్ముడి గృహప్రవేశానికి వచ్చామన్నమాట. సో దాంతోపాటు 2 డేస్ 3 డేస్ ఉందామని ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో మా బ్రదర్ తీసుకుందండి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చాలా బాగుంది వెదర్ అయితే, క్లైమేట్. హైదరాబాద్లో సమ్మర్లో కూడా క్లైమేట్ చాలా బాగుందండి. మార్నింగ్ టైము అది పీక్స్ టైమే యాక్చువల్గా. పీక్ టైం అన్నప్పుడే మేము వెళ్ళింది, కానీ అప్పుడు మాత్రం వెదర్ బాగుంది దేవుడి దయ వల్ల. అండ్ ఇక్కడైతే మా పిల్లలు ఇంకా అక్కడ పార్క్ ఉంది కదా, గేటెడ్ కమ్యూనిటీలోనే పార్క్ ఉంటుంది, వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. మార్నింగ్ కదా, ఎవరు పిల్లలు లేరు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ కొన్ని రీల్స్ అలాంటివి తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ మా బ్రదర్ వాళ్ళది గృహప్రవేశం అయిపోయిన తర్వాత వాళ్ళది పూర్తిగా కన్స్ట్రక్షన్ ఇంకా అవ్వలేదు, ఇంటీరియర్ అంతా అయిన తర్వాత వెళ్దాం అనుకున్నారు. సో అందువల్ల ఏంటంటే పాత ఇంటికే వెళ్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. సో మా వాడు చూడండి డ్రైవింగ్ సీట్లోకి వచ్చేసాడు. మా వారు ఉన్నా సరే అప్పుడప్పుడు ఇలాగ వెళ్ళిపోతాడనమాట. స్టీరింగ్ చూస్తే చాలు ఎంత ఇంట్రెస్టో. సో వాడే డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడనమాట. సో మా బ్రదర్ ఉన్నా సరే వెళ్ళాడనమాట. సో నెక్స్ట్ నా వాయిస్ రియల్ అండ్ రాగా అలాగే పెట్టేస్తున్నా చూడండి, కంగున వస్తుంది, భయపడకండి. ఐస్ క్రీమ్ ఎక్కడన్నా విన్నారా? ఇక్కడ విన్నాం, మీ అమ్మాయి ఫేసే కనపడుతుంది అక్కడ. పూరీలో ఐస్ క్రీమ్, హైదరాబాద్ పూరీ ఐస్ క్రీమ్. పూరీలో ఐస్ క్రీమ్ ఇచ్చారు ఇక్కడ, చాలా బాగుందంట. ఇక్కడ అందరం షేరింగ్ చేసుకుంటున్నాం. పూరీ కొంటే ఐస్ క్రీమ్ ఫ్రీ. ఆ రోజు ఎగ్జైట్మెంట్ చూడండి నాది. సో పూరీ ఐస్ క్రీమ్ కనబడగానే ఎగ్జైట్మెంట్తో మాట్లాడేస్తున్నాను. అరే షూ తీసేరా. అప్పుడే అది కొత్త షూ తీసుకుందనమాట. సో అది మెరుస్తుండేసరికి వాడికి కావాలని చెప్పి లాక్కుంటున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ లూలు మాల్కి వచ్చాము. లూలు మాల్లో పైన గేమ్స్ జోన్ ఉందండి. సో ఆ గేమ్స్ జోన్లో ఇది టైం మిషన్ బాల్ లాగా ఉంది. సో నిజంగా టైం మిషన్ అయితే కాదులేండి, దాంట్లో 3D సినిమా లాగా వేస్తారనమాట. అంటే మన మీదకి వస్తున్నట్టుగా అలా చూపిస్తారు, చైర్స్ ఏమో కదులుతున్నట్టుగా అలాగా. బాగుంది, ఎగ్జైట్మెంట్గానే అనిపించింది. సో మా పాపతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను.
అండ్ నెక్స్ట్ డే ఏఎంబి మాల్కి వెళ్ళామండి. అక్కడ స్నో వరల్డ్ ఉంది పైన అంతా కూడా. సో ఇక్కడ మాత్రం కంపల్సరీ మ్యూట్ చేశానండి, లేదంటే భయపడి పారిపోతారు, అంత సౌండ్గా అరిసామన్నమాట. చాలా చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది అప్పుడు కూడా. నిజంగా అండి హిమాలయాస్ ఫీలింగ్ అయితే చాలా అనిపించిందండి. అక్కడ మనకేంటంటే టైర్ గేము అండ్ అలాగే ఫోటోషూట్స్, టన్నెల్స్, డీజే అన్నీ ఉన్నాయి అక్కడ. చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే అన్నీ ఆడుకున్నాక లాస్ట్లో పునర్వి ఏం చేసిందంటే హ్యాండ్ గ్లౌస్ తీసేసింది. తనకి చిన్న చేయి కదా, హ్యాండ్ గ్లౌజ్ వచ్చేసరికి ఓపెన్ అయిపోయింది అనమాట. ఐస్ కొంచెం లోపలికి వెళ్తుంది. సో అందువల్ల ఏంటంటే ఐస్ డ్రై ఐస్ అంటే అది కెమికల్ కదా, ఏదో కాలుతున్నట్టు మండిపోతున్నట్టుగా అనిపించింది. సో ఇంకా తర్వాత మేము బయటకు వచ్చేసాం అనమాట. సో బయటకు వచ్చి చూడండి ఇలా స్నాప్స్ దిగామన్నమాట. సో ఈ వ్లాగ్ ఈరోజు దీంతో ఎండ్ చేస్తున్నానండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.